బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప దువ్వూరు చెల్లబసాయిపల్లి సమీపంలోని తెలుగు గంగా ప్రాజెక్టు సబ్సిడీ రిజర్వాయర్లో ముగ్గురు గల్లంతయ్యారు. విహారయాత్ర కోసం సబ్సిడీ రిజర్వాయర్కు వెళ్లి గల్లంతయ్యారని తెలుస్తోంది. గల్లంతైన ముగ్గురు వ్యక్తులు ప్రొద్దుటూరుకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. మిస్ అయిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు అధికారులు. నిన్న సాయంత్రం విహారయాత్రకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి మధు ఫోన్ లైన్ అందిస్తారు. మధు, చెప్పండి, విహారయాత్రకు వెళ్లిన వాళ్ళు ఎప్పుడు గల్లంతయ్యారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? సాయంత్రం 3 గంటల సమయంలో పొద్దుటూరుకు చెందిన ముగ్గురు యువకులైతే దువ్వూరు మండలంలోని చెల్లసాయ రిజర్వేర్ సమీపంలో విహారయాత్ర కోసమని వెళ్లి అక్కడ గల్లంతైనట్లయితే తెలుస్తుంది. అయితే ఈ రోజు ఉదయం అక్కడ కొంతమంది స్థానికులు వెళ్లి చూడగా అక్కడ గట్టు పైన అదే ఏదైతే రిజర్వేర్ ఉందో రిజర్వేర్ గట్టు పైన 3 మొబైల్స్ అలాగే 3 యువకులకు సంబంధించిన పర్సులు అయితే లభ్యమైనాయి. ఆ పర్సులను చూసి తక్షణం స్థానికంగా ఉన్న దువ్వూరు పోలీసులకు అయితే సమాచారం అందించినట్లయితే తెలుస్తుంది. అయితే ఏది ఏమైనా కూడా ఈ ముగ్గురు యువకులు పొద్దుటూరుకు చెందిన వ్యక్తులుగా పోలీసులు అయితే గుర్తించారు. అయితే నిన్న సాయంత్రమే గల్లంత అయినారు కాబట్టి ఇది బతికి ఉండేదానికి అవకాశం లేదు. అయితే ఈ మృతదేహాల కోసం అయితే వెతుకులాట అయితే ముమ్మరం చేసినట్లయితే తెలుస్తుంది. ఓ పక్క ఫైర్ సిబ్బంది కావచ్చు, మరోవైపు పోలీస్ సిబ్బంది కావచ్చు ముమ్మరంగా గాలింపు చర్యలు అయితే చేపట్టినట్లయితే తెలుస్తుంది. ప్రియా, రైట్ మధు, అయితే గల్లంతైన వాళ్ళలో ముగ్గురే ఉన్నారా, ఇంకా ఎక్కువ వ్యక్తులు ఉన్నారా? అయితే ప్రియా, నిన్న పొద్దుటూరు నగరం నుంచి ఈ ముగ్గురు వ్యక్తులు ఒక బైక్ పైన వచ్చి అక్కడ విహారయాత్ర కోసమని వచ్చారని చెప్పి తెలుస్తుంది. అయితే అక్కడ చేపల వేట కోసమని వెళ్ళి ఇక ఏదైతే రిజర్వాయర్ సమీపంలో ఒక గుంత లాంటిది ఉందో ఆ గుంత దగ్గరికి వెళ్లి చేపల వేట కోసమని వెళ్ళి దిగి అక్కడ గల్లంతైనట్లయితే పోలీసులు అయితే ప్రాథమిక సమాచారం అయితే చెప్పినట్లు తెలుస్తుంది. ప్రియా, రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.